ప్రహ్లాదుడు తన తోటి రాక్షస బాలులతో ఇంకా ఈ విధంగా అంటున్నాడు. విషయశక్తులైన విబుధాహితులతోడి మనకు వలదు ముక్తి మార్గవాంఛ, ఆదిదేవు విష్ణున్ ఆశ్రయింపుడు ముక్త సంగజనులన్ కూడి శైశవమునా. కాబట్టి కోరికలతో కూరుకుపోయి విషయాసక్తులైన ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరేవారు కారు. వాళ్లతో స్నేహం మనకు పనికిరాదు. మీరు ఈ చిన్న వయస్సులోనే మోక్షమార్గాన్ని కోరుకొని మంచివారితో స్నేహం చేస్తూ ఆదిదేవుడైన అచ్యుతుని ఆశ్రయించండి. మానవుడు రాక్షసభావమును విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మెచ్చుకుంటాడు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ ఉండదు. ఆ శ్రీహరి చరణకమల స్మరణమనే అమృతరసం తాగి పరవశలం కాగలిగితే మనకు ఆ దేవుని దయ వల్ల కోరకుండానే ధర్మ అర్థ కామాలు లభిస్తాయి. ఇక మనం కాంక్షించే మోక్షము లభిస్తుంది అని వేరే చెప్పాలా? ధర్మం, అర్థం, కామం, వేదాంతం, తర్కం, దండనీతి ఇలాంటి జీవితావసర విషయాలన్నీ త్రిగుణాత్మకములైన వేదాలలో ప్రతిపాదింపబడ్డాయి. నిస్వార్థంతో ఎటువంటి కోరిక లేకుండా త్రిగుణాతీతుడైన శ్రీహరికి హృదయమును సమర్పించడం మంచిది. ఇటువంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మతత్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో అలాగే ఈ లోకం కూడా నిజం కాదని తెలుసుకుంటాడు అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఈ విధంగా అంటున్నాడు. తొల్లి నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన సవిశేషమైన ఈ జ్ఞానంబును పరమ భాగవత ధర్మంబును వింటినని వెరగుబడి దైత్య బాలకులు అద్దనుజ రాజకుమారునకు ఇట్లనిరి. పూర్వం నేను దివ్య దృష్టి సంపన్నుడైనటువంటి ఆ నారద మహర్షి వల్ల ఈ విశేష జ్ఞానమును పరమభక్తుల ధర్మమును తెలుసుకున్నాను అని ప్రహ్లాదుడు అనగానే రాక్షస బాలకులకు ఆశ్చర్యపడి ఇలా అడిగారు. మంటిమి కూడి భార్గవ కుమారులొద్ద అనేక శాస్త్రముల్ వింటిమి, లేడు సద్గురుడు వేరొకొడెన్నడు రాజసాల ముక్కంటికి నైన రాదు చొరగాన్ వెలికించెన రాదు, నీకు నిష్కంటక వృత్తినెవ్వడు ప్రగల్భుడు చెప్పే గుణాఢ్యా చెప్పుమా. ఓ ఈ మిత్రమా, మనం పుట్టినప్పటి నుంచి కలిసే ఉంటున్నాం. శుక్రాచార్యుల కుమారులకు చండామర్కుల దగ్గరే శాస్త్రాలన్నీ చదివాము. మరొక గురువును మనం ఎరగము. పైగా మన మహారాజా పాఠశాలలోని పాలాక్షుడు కూడా రాలేకుండా కట్టుదిట్టం చేశారు. మనమా బయటికి వెళ్ళకూడదు. అలాంటప్పుడు అరమరిక లేకుండా నీకు ఈ విషయాలన్నీ ఏ మహానుభావుడు